हाई फ्रेंड्स ఇప్పుడు మనం అరటి తోటలో సబ్మర్సిబుల్ మోటార్ ఫిట్టింగ్ చేయడానికి వచ్చాము. కొత్త బోర్కు కేసింగ్ కాల్చి మడిచి పెట్టారు. దీన్ని కట్ చేస్తున్నారు. ఇందులోకి మనం 60 అడుగులు దింపుతున్నాము. దాంట్లో ఉన్నాయి చూడండి పైపులు, ఒక 20 అడుగుల లెంత్, అలాగే 4 చిన్న పైపులు 10 అడుగులవి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఇందులోకి 7.5 HP క్వాలిటీ మోటార్, అలాగే 3 స్టేజ్ పంపు, ఉన్నతి పంపును ఫిట్టింగ్ చేసి దింపుతున్నాము. మోటార్లో నీళ్లు పోసాము. పంపు మోటార్ ప్లే కూర్చోబెడుతున్నాను. పంపు కూర్చోబెట్టి 4 నట్లు ఫుల్ టైట్ చేయాలి. అలాగే 4 నట్లు ఫుల్ టైట్ చేసిన తర్వాత ప్లే ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోవాలి. ప్లే చూసాము, జాయింట్ అయిపోయింది. పంపుకు జాలరీ కూడా బిగించాము. ఇప్పుడు పంపు మోటార్ను బోర్లోకి దించుతున్నాము. ఈ బోరు మొత్తం 70 అడుగులు లోతు ఉంది. ఇందులోకి 60 అడుగులు పైపులు దించుతున్నాము. అలాగే పంపుకు 2 అడుగులు బిట్ వేసాము. మొత్తం 62 అడుగులు. పంపు మోటార్ ఒక 6 అడుగులు, మొత్తం 68 అడుగులు అవుతుంది. 68 అడుగులలో నీళ్ళు వస్తాయో రావని ఈ తోట రైతులు చాలా టెన్షన్ పడుతున్నారు. చూద్దాం పైపులు దించి నీళ్ళు ఎంత మటుకు వస్తాయో. కప్లింగ్కు గ్రీజు పూసాము. మళ్ళీ ఎప్పుడైనా పైపు తీసేటప్పుడు బాగా ఫ్రీగా వస్తాయి. గ్రీజు తగిలించి పైపును ఫుల్ చేతితో టైట్ చేసిన తర్వాత మళ్ళీ పైప్ రిన్స్తో ఫుల్ టైట్ చేయాలి. పైప్ రిన్స్తో పైపును ఫుల్ టైట్ చేసిన తర్వాత పైపుకు వైర్ను కట్టాలి, కిందికి జరగకోకుండా. ఇలాగే ఒక్కొక్క పైపు దించుకుంటూ మొత్తం అన్ని పైపులు ఫుల్ టైట్ చేసుకుంటూ పైపుకు వైర్ కట్టుకుంటూ మొత్తం ఇలాగే దించాలి. ఇప్పుడు క్లాంప్ బిగిస్తున్నాను. ఈ క్లాంప్ను ఫుల్ టైట్ చేయాలి. కొంచెం లూజ్ ఉన్నా మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు క్లాంప్ లూజ్ అవుతుంది, లోడ్ మీద జరుగుతుంది కిందికి, కాబట్టి ఫుల్ టైట్ చేయాలి. క్లాంప్ ఫుల్ టైట్ చేసి బోర్ క్యాప్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ పైపుని దించి మోటార్ రన్ చేద్దాం. నీళ్ళు ఎలా వస్తాయో చూద్దాం. మొత్తం అన్ని పైపులు దించేసాము. ఇప్పుడు స్టార్టర్లో ఆటో ఆన్ చేస్తున్నాను. ఏం మీకు ఇబ్బంది లేదు. స్టార్టర్ ఆన్ అయింది. ఈ పెద్దమ్మ భయపడుతుంది నీళ్ళు వస్తాయో రావు అని. నీళ్ళు చాలా బాగా వస్తున్నాయి. నీళ్ళు బాగా వచ్చేసరికి పెద్దమ్మ బోరుకు కుంకుమ పెట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.